ఇంజనీరింగ్ చదివితే డాక్టర్ అవుతారా లాయర్ అవుతారు కానీ అమ్మా నాన్న మీకోసం డాక్టర్ అని అవుతా లాయర్ అని అవుతా కనిపించే 6 నీరు మంచి నీరు కొబ్బరి నీరు తేనె నీరు పన్నీరు మున్నీరు కన్నీరు అయితే ఆ కనపడని 7వ నీరే ఇంజనీర్. సబ్బాష కొడక. సరే నేను వెళ్ళి పిన్ని వాళ్ళకి చెప్పొస్తా. బ్లెస్ మీ డాడీ. అంతా అమ్మోదయ. మే లోపలికి పదా. ఏంటి ఇప్పుడే? ఆంటీ సీట్స్ తీసుకోండి. వీడు ఇప్పుడే రావాలా? నాకు లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చింది. రమేష్ లేడా? లేడు బాబు, వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఎంబీయూలో 2 లక్షల స్కాలర్షిప్ తో సీట్ వచ్చింది. రేపు కాలేజ్కి వెళ్తున్నాడు. ఇంకా గట్టి కష్టపడింటే 10 లక్షల వరకు వచ్చిండేది. అవునా అంకుల్? అవును బాబు, ఎంబీయూ సెట్ ఎగ్జామ్ లో రాయలేదా? ఎంబీఏ వాళ్ళు ఇంత మంచిగా స్కాలర్షిప్ ఇస్తున్నారో తెలియక ఆ కాలేజ్లో జాయిన్ అయ్యా ఆంటీ. ఎంబీఏ సెట్ నేను కూడా రాసింటే బాగుండు. ఆకలేషన్ పదా. semester later. ఏమైంది అలా పని చెప్తున్నావు? బౌన్సర్స్ వస్తున్నారా? వాళ్ళు బౌన్సర్స్ కాదురా, డిసిప్లిన్ సూపర్వైజర్స్. మన కోసమే వాళ్ళు ఉండేది. ఇంతకు ఏం చేస్తావు నువ్వు? మన క్లాస్ లో ఆ అమ్మాయికి లెటర్ రాసా, కంప్లైంట్ ఇచ్చింది. రా రా పారిపోదాం. నేనెందుకురా? నాకు తోడుంటామని నీ పేరు కూడా రాసా. ఆగండి, ఇంతకీ ఏం రాశారు లెటర్లో? సార్, అమ్మాయి పేరు శకుంతల. శకుంతల ఎందుకు బలిసావంతగా? కొంచెం తక్కువ తిన మనిషిలా, లేకుంటే అవుతావు దున్నపోతులా. నా కల్లోకి వస్తుంది షకీలా, కానీ నేను అంటాను నాకు కావాలి శకుంతల. ఇంకా ఎక్కువ చెప్పావంటే నేను నడుపుతా నల్లిలా. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? రెయిన్బో ఉంటుంది కదా సార్, దానికి రంగు చేస్తుంటాడు. ఇంతకీ నేనేం చేస్తుంటానో తెలుసా? ఏం చేస్తుంటారు సార్? లాగుతుంటా. దేన్ని సార్? దీన్ని వచ్చి గేస్ ఆఫీస్ లో కనెక్ట్ చేసుకోపో. అయ్యో ఇప్పుడు ఎలా? మండే కలెక్ట్ చేసుకుందాంలే. అయితే ఇప్పుడు తలకొనకు పోదామా? వద్దులే, అక్కడ మన డిసిప్లిన్ సూపర్వైజర్స్ ఉంటారు. ఈసారి అదంతా ఇంటికి ఫోన్ పోతుంది. సర్లే, అదేదో ఇంగ్లీష్ మూవీ అంట, వెళ్దాం. వద్దురా, కన్నప్పటి చూసావా? టీజర్ చూస్తేనే ఆ వైపు